సార్ అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది? ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే రాత్రిపూట పండుకున్నప్పుడు సౌండ్లు వస్తుంటాయి. రాత్రిపూట పండుకున్నప్పుడు సౌండ్లు వస్తాయి. అంటే నువ్వు కిచెన్లో ఎవరు ఉండరు. హ్మ్. నేను రియల్గా చూసిన నా దగ్గరకు ఒక క్యాండిడేట్ కరెక్ట్ మూడు గంటలకు స్టవ్ వెలుగుతుంది. కిచెన్లో ఎవరు ఉండరు, స్టవ్ ముట్టిస్తారు. కరెక్ట్ డైలీ ప్రతిరోజు కరెక్ట్ 3 కాగానే తెల్లారాన 3 కాగానే స్టవ్ వెలిగిస్తుంది. ఓకే. ఆటోమేటిక్ లైటర్ తోటి స్టవ్ వెలుగుతుంది. ఓకే. అదే మనం వద్దనగానే చెంబులు గిన్నెలు కదులుతుంటాయి. రాత్రిపూట సౌండ్లు వస్తుంటాయి. నువ్వు నిద్రపోయినప్పుడు పండుకున్నప్పుడు నీ మీద ఏదో వెయిట్ పడ్డాటు అనిపిస్తుంది. కొందరికి ఇంకా విచిత్రము, కొందరి ఒంటి మీద బట్టలు గుంజేస్తాయి శరీరం మీద. ఇంట్లో భర్త లేకపోయినా సరే బోల్ట్ పెట్టుకొని పండుకుంటే తెల్లారి వరకు బట్టలు ఉండవు శరీరం మీద. ఎందుకు లేవంటే ఎందుకు లాగేసినట్టు అనిపిస్తుంది, తీసేసినట్టు అనిపిస్తుంది, తెలుస్తుంది. లేచి చూస్తే ఏం కనబడదు. ఈ ఎనర్జీ అనేది కంటికి కనబడదు. దాని యొక్క స్పర్శ తెలుస్తుంది, మనల్ని టచ్ చేసినట్టు తెలుస్తుంది, మన మీద కూర్చున్నట్టు తెలుస్తుంది. కొందరికి గొంతు విసికినట్టు అవుతుంది, కొందరికి మీద పండుకున్నట్టు అవుతుంది. ఈ గిన్నెల సౌండ్ వస్తుంది, సౌండ్లు వినబడతాయి. ఎప్పుడు వాళ్ళకు రకమైన భయం ఏర్పడుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు. అంటే ఆ వైబ్రేషన్ కు భయం వస్తుంటది. అట్లా అందరు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక్క వ్యక్తి మాత్రమే అలాంటి బాధపడుతుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళని బేస్ చేసుకొని ఆ ఇంట్లో ఎనర్జీలు ఉంటాయి.